మీరు రాకాస మూవీలో సుబ్బలక్ష్మి కొంచెం నవ్వుతూ అడగవా? ఈ మీరు నేను రాకాస మూవీలో ప్లీజ్ ప్లీజ్ నాన్న. మీకోసం ఒర్లి ఒర్లి గొంతు పోయింది. థ్యాంక్ యూ, లవ్ యూ. అదే మూవీలో వెన్నెల కిషోర్ అన్న ఇంకా మీరు సుబ్బలక్ష్మి కోసం కొట్లాడుకుంటారు కదా. సావిత్రి కోసం సుబ్బలక్ష్మి కోసం కొట్టుకుంటే కథ మారిపోతుంది. కథ మారిపోతుంది. అదే అంటే నోటికి రోహిణి గారు సారీ పర్లేదు. ఇప్పుడు వెన్నెల కిషోర్ ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు నీకోసం త్యాగం చేసిందని చెప్పింది. అంటే ఆమె ఏం చేసిందని నీకోసం త్యాగం చేసింది? పార్ట్ 2. అంత పేషెన్స్ లేదన్న. అప్పుడు దాకా నీట్ ఎగ్జామ్ కూడా రాసి డాక్టర్ అయిపోతాము. డాక్టర్ అయితే సినిమా చూడకూడదా? డాక్టర్ అయితే సినిమా చూడకూడదా? ఎంటర్టైన్మెంట్ బిజీ లైఫ్ బిజీ లైఫా? యా. అప్పుడప్పుడు కాస్తంత కళా పోషణ ఉండాలి మధ్య మధ్యలో. మంచి క్వశ్చన్. ఇది వెన్నెల కిషోర్ అని ఎందుకు రాలేదు? ఆయనకి పబ్లిక్ లో రావడానికి షర్ట్ కుట్టించుకుంటున్నాను. అంటే షర్ట్ మీరే చింగిపోయింది కదా, అంటే మీరు మర్డర్ చేసాను కదా. మర్డర్ చేశాను, షర్ట్ చింపాను అని నేను చేశాను అక్కడ. అన్న ఫోటో తీసుకొచ్చా. క్లైమాక్స్ ఇదే ఉంటుంది. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఏదంటే ప్రిపరేషన్ కి సెటప్ ముందు క్వశ్చన్లు. yes ఇలా ముందు ఏదో ఉండాలి. ఇంకోటి మ్యాడ్ క్యూబ్ రిలీజ్ అయ్యేటప్పుడు. మ్యాడ్ క్యూబా ఏమో ఇంకా నాకు చెప్పలేదు మరి. అంటే మీరు ఎట్లాంటి స్క్రిప్ట్స్ చూస్ చేసుకుంటారు ఎప్పుడెప్పుడు? సడన్ గా చాలా ప్రొఫెషనల్ మనోడు ఇంట్రాగేషన్ చేస్తున్నాడు. బాగా సినిమా ప్రెస్ మీట్లు చూస్తున్నాడు. ఐఎమ్ గుడ్ క్వశ్చన్స్. నైస్, ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఇంట్రాగేషన్ చేసినందుకు. సినిమాల వరకు చూడు, సినిమా ప్రెస్ మీట్లు కూడా చూసేస్తున్నావు, అది కూడా వదలట్లేదు.